సిద్దిపేట జిల్లాలో 90% మంది బీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తమ మీద కక్ష కట్టిందని మాజీ సర్పంచ్ ఆంజనేయులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ల బిల్లులు చెల్లించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లాకు 28 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగిందని తెలిపారు. 15 కోట్ల రూపాయలు కార్మికుల జీతాలు పోగా మిగిలిన 13 కోట్ల రూపాయలు ట్రాక్టర్ డీజిల్ ఖర్చులకు సరిపోవడం జరుగుతోందని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు మీడియా సమావేశం నిర్వహించారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసిన తర్వాతనే ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై ప్రశ్నించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని వారు విమర్శించారు. పంచాయతీరాజ్ మంత్రి పెండింగ్ బిల్లులపై చర్చించకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రివర్యులు ప్రియతమ నేత హరీష్ రావు గారు ఈరోజు సర్పంచ్లకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నటువంటి విధానం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. మంత్రి అయిన సీతక్క గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన సీతక్క గారు, ఉద్యమాల బిడ్డ, ప్రజల నుంచి వచ్చిన కింది స్థాయిలో వచ్చిన ప్రతి సామాన్యుని బాధ నాకు తెలుసు అని మాట్లాడే ఉద్యమ గొంతు ఈరోజు మూగబోయింది. ఒక మాట కూడా కనీసం స్పష్టంగా మాట్లాడడం లేదు. ఇప్పటికీ సర్పంచులు ఒక సంవత్సరం నుంచి సెక్రటరియట్ చుట్టూ, ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఒక్కనాడు కూడా ఆ సంబంధిత శాఖకు మంత్రిగా ఉండి మీరు స్పష్టమైన మాట ఒక్కడు కూడా మాట్లాడడం లేదు. మరి మీ గొంతు ఎందుకు మూగబోయిందో, మీ ఉద్యమాలు ఏమైనాయో, మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవం కూడా కనీసం పాలకపక్షంలో ఉండి ఆ గౌరవాన్ని కాపాడుకోలేకుండా సర్పంచులు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. మహిళా సర్పంచులు ఒకరొకరు ఈరోజు చేళ్లలో పత్తులు ఎరగడానికి కైకిళ్ళకు పోయకుండా కైకిలు చేసుకుంటూ కూలి చేసుకుంటూ వాళ్ళు మిత్తులు కట్టే పరిస్థితి ఉంది. ఒక మహిళవై ఉండి, ఒక సామాన్య ఉద్యమకారులవై ఉండి నువ్వు కనీసం స్పందించకుండా ఒక స్పష్టమైన మాట కూడా పలకడం లేదు. మరి ఎవరికి భయపడి నీ గొంతు మూగపోతుందో మరి ఏమో తెలియదు. మీ ముఖ్యమంత్రి గారు ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి అయినాడో ఆయన ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆయన లక్ష్యానికి కరెక్ట్గా ఆయన న్యాయం చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు కూడా మీకు కూడా మంత్రివర్గంలో చోటిచ్చి కాబట్టి మీరు ఏ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు? మీరు ఉద్యమాలు చేసిన వాళ్ళు కదా. సమావేశాల్లో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి సర్పంచులకు మద్దతుగా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. దానికి సర్పంచుల పక్షాన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి పంచాయతీరాజ్ మంత్రి గారు మరి ఎలాంటి స్పష్టమైన సమాధానం చెప్పకుండా ఏదో దాటివేసే ధోరణిలో సమాధానాలు చెప్తూ మరి గత ప్రభుత్వంలో ఇవ్వవలసిన బిల్లులు ఇప్పుడు ఇస్తలేరు, మేమెందుకు ఇస్తామనే ఒక ధోరణిలో మాట్లాడుతూ ఉంది. మరి ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్, అంటే ఒక సిస్టమ్. అది రాజకీయ పార్టీలు ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వంలో ఉంటుంది, ఇంకో 5 సంవత్సరాలు ఇంకో పార్టీ ఉండొచ్చు, కానీ వ్యవస్థ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మరి గతంలో చేసిన బిల్లులు మేమెందుకు ఇస్తామని చెప్పడం మాత్రం ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రభుత్వం అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ నడవాలంటే మరి ఎప్పుడు అధికారులు ఉంటారు. మరి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు వాళ్ళందరికీ తెలుసు గ్రామ పంచాయతీలకు రావాల్సిన బిల్లులు ఎన్ని ఇవ్వాలో ఏందనేది కూడా మొత్తం తెలుసు వాళ్ళకు. మరి వాళ్ళ ద్వారా తెలుసుకొని బిల్లులు ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్లులు అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గతంలో ప్రభుత్వం రెండో రోజు మేము మొదటి రోజు 9వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్ల జేఏసీ తరఫున పిలుపునివ్వడం జరిగింది. మమ్మల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. పొద్దున 3 గంటలకే ఇంటికి పోలీసు వాళ్ళను పంపిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్టులు, అక్రమ నిర్బంధనాలు తప్ప మాకు చేసిన పనులకు బిల్లులు ఇవ్వండి బాబు అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో రోజు వచ్చి సంతకం పెట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశం ఇస్తూ ఉన్నది. ఈరోజు మేము పిలిపియలే, అసెంబ్లీ ముట్టడికి మేము పిలిపియలేదు సర్పంచ్ జేఏసీ తరఫున. అయినా కూడా పొద్దున లేవగానే 5 గంటలకే పోలీసులు ఇంటి చుట్టూ 2 పోలీసులు రావడం జరిగింది, అందరు సర్పంచుల ఇంటికి. మేము అడుగుతా ఉన్నాం, మేము చేసుడు తప్ప, మా ఊరు బావు కోసం మేము ఎన్నో కష్టాలు పడి మా గ్రామాల అభివృద్ధి చేసినాం. కానీ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం మాకు సర్పంచ్లకు ప్రతి సంవత్సరం మాకు బిల్లులు చెల్లించింది.
కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం మెదక్ జిల్లాకు ఉమ్మడి సిద్దిపేట జిల్లాకు ఇప్పటివరకు 28 కోట్లు మంజూరు చేశారు. అందులో 15 కోట్ల రూపాయలు జీతాలకే పోయినాయి. ఇక 13 కోట్ల రూపాయలు డీజిల్ ఖర్చులకు కూడా వాళ్ళకి వెళ్తలేవు. దయచేసి మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది. మేము అందరం దాదాపు 90% మంది బీఆర్ఎస్ సర్పంచ్లో ఉన్నాం. మీరు ఇస్తే మీకే మంచి పేరు వస్తుంది కదా. అప్పుడు ఇవ్వలేదని మీరే మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు మీకేమే మీ సోయి లేదా?